అచ్యుతుని సేనాపతి అంటారు విశ్వక్సేనుణ్ణి. ఇప్పుడు మనం విన్నాం. ఆయన అచ్యుతుడు నారాయణ, శ్రీమన్నారాయణ అని ఎన్ని పేర్లతోనో మనం పిలుస్తాం. అందుకే అచ్యుతుని సేనాపతి అది వచ్చని ఇది వచ్చనని చక్కగా మనం ఆ శ్రావ్యమైనటువంటి గీతాన్ని విన్నాం. దుష్టశక్తులు ఉంటే దూరంగా వెళ్లిపోతాయట స్వామి వచ్చేటటువంటి సమయంలో. అందుకే స్వామివారిని నీవానందరసైకమూర్తివి, నిన్ను దర్శిస్తే ఆనందం, నీ నామస్మరణ చేస్తే ఆనందం, నిన్ను తలిస్తే ఆనందం, నిన్ను పిలిస్తే ఆనందం, నిన్ను కొలిస్తే ఆనందం, ఇదే మాకు కలిగేటటువంటి మహదానందం. ఆనంద నిలయవాస నీవానందరసైకమూర్తివి, శృతుల్ నిన్ను ప్రశంసించు నీచే వెల్గుంజగమెల్లా. ఇప్పుడు మనం వీక్షిస్తున్నటువంటి విద్యుత్ దీప కాంతులు, రంగురంగుల విద్యుత్ దీప కాంతులన్నీ కూడా ఎలా వెలుగుతున్నాయంటే నీచే వెల్గుంజగమెల్లా, నీ వల్లనే ఈ వెలుగు లభిస్తూ ఉన్నది. ఇప్పుడు విశ్వక్సేనుల వారి గళసీమలో అలంకరించినటువంటి దివ్యమైనటువంటి పుష్పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ కొరకు పుష్పించు త్రయీవల్లికల్, నీవు ఆనందరసైకమూర్తివి. ఆనందరసైకమూర్తి శ్రీనివాస, ఆనంద నిలయవాస అని మన తలవంగానే అదిగో ఆనంద నిలయం మనకి కనపడుతూ ఉన్నది. నీ వల్లన్ సిరులబ్బు నీకు సరిలేనే లేరు, నీ యందె మా భావం వైద్యమునందే భక్త సులభ పద్మావతి వల్లభ. పద్మావతి ప్రాణనాథుడు అయినటువంటి శ్రీనివాస, భక్తులందరినీ కటాక్షించేటటువంటి మహానుభావ, నీవు నిర్వహించుకునేటటువంటి దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలను దర్శించే భాగ్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి భక్తవత్సల. పద్నాలుగు లోకములను పరిపాలించేటటువంటి శక్తి కలిగినటువంటి సర్వసర్వం సహా చక్రవర్తివి నీవైతే, నీకు సర్వసేనానాయకుడుగా ఉంటూ సమస్తమైనటువంటి జగత్తుని రక్షణ భారములో నీకు ముందుండి నడిపిస్తున్నటువంటి, నీ వెన్నంటి ఉంటూ నీకు అండగా ఉంటున్నటువంటి విశ్వక్సేనుల వారు సర్వసేనానాయకుడు దర్శనమిస్తూ ఉన్నాడు. 14 భువనముల్ బ్రహ్మాండమెల్లను పాలించి రక్షించు ప్రభుడవీవే, ధర్మరక్షణకునై దశ రూపధారివై అవతరించితివయ్య భువనమందు. బ్రహ్మాది దేవతల్ భవదీయ మహిమను అంతుగానగలేక అగ్నులైరి, ఆదిదేవుడవీవు ఆనందమయుడవు మోక్షదాయకుడవు మోహనంగా. దేవనీ దివ్యశక్తిని తెలవగలమే తలతు మా శక్తి కొల్ది నిన్ ధర్మమూర్తి. మూర్తి భవించినటువంటి ధర్మదేవత యొక్క ఆకృతి ఏదైనా ఉందంటే అది సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి. అతడే శ్రీరామచంద్రమూర్తి, అతడే శ్రీకృష్ణ పరమాత్మ, అతడే కలవు వెంకటనాయక. ఏ పేరుతో పిలిచినా కూడా తలతు మా శక్తి కొలది నిన్ ధర్మమూర్తి. సప్తగిరివాస లోకేశ సాధుపోష వేద వేదాంత వేద్య శ్రీ వెంకటేశ. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఇప్పుడే మనం వీక్షించాం. చక్కగా కర్మలు మోడ్చి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు రామనామం వినిపిస్తే అక్కడక్కడ అప్పుడప్పుడు ఆనంద బాష్పాలు గారుస్తూ కరములు మోర్చి నమస్కరించేటటువంటి హనుమంతుడు మనకు దర్శనమిచ్చాడు. ఒక హనుమంతుడేమి, ఎందరు భక్తులున్నారో ఆ భక్తులందరూ కూడా, ముక్కోటి దేవతలు కూడా ఈ కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమలకు తరలివచ్చారు దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని వీక్షించడం కోసం. సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు ప్రతినిత్యము జరిగే కైంకర్యాలన్నింటినీ వీక్షించి ఆనందించడమే కాకుండా ఈ 9 రాత్రులలో, ఈ నవరాత్రులలో, అదేవిధంగా 9 ఉదయ పగళ్లు, ఈ రేయింబగళ్లు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని రెప్పార్పకుండా చూడటం కోసముగా దేవతలందరూ కూడా కదలి వచ్చారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నాడు. ఆనంద నిలయవాసుడికి ప్రతినిధిగా ఇదిగో మరలా మనకు ఆనంద నిలయం దర్శనమిచ్చింది. ఆనంద నిలయ అంటే చాలా ఆనంద నిలయం కనపడుతుంది. అంటే దానిలో ఉన్నటువంటి స్వామి, అక్కడ నిత్య నివాసమైనటువంటి స్వామి మనని కటాక్షిస్తాడని అర్థం. ఆ ఆనంద నిలయవాసుడి యొక్క ప్రతినిధిగా అందరినీ ఆహ్వానిస్తున్నాడు విశ్వక్సేనుల వారు.
కంటిమి నేడిద గరుడా చలపతి అని దేవతలందరూ కూడా గరుడ వాహనం మీద ఉన్న స్వామిని దర్శించబోతూ ఉన్నారు. భక్తులందరూ కూడా ఆనందపరసలవుతూ ఉన్నారు. అందరినీ ఆనందింపజేయడం కోసం స్వామివారు మీకు త్వరలో దర్శనమిస్తాడు, కాబట్టి మీరంతా స్వామివారిని వీక్షించడానికి సిద్ధంగా ఉండండి. విశ్వక్సేనుల వారు చక్కగా తిరుమల మాడవీధులలో మొదటిగా తాను దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ తన స్వామివారిని ఇక్కడ స్వామివారికి భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ దివ్యమైనటువంటి ఆయుధములతో శంఖము, చక్రము, గద మొదలుగా దివ్య ఆభరణములతో ఆయుధములతో కూడా దర్శనమిస్తూ ఉన్నటువంటి విశ్వక్సేనుల వారిని మనం వీక్షిస్తూ ఉన్నాం. మన పక్షాన, మనందరి పక్షాన విశ్వక్సేనుల వారు స్వామిని వేడుకుంటారు. అదిగో దివ్యమైనటువంటి కుంభహారతిని సమర్పిస్తూ ఉన్నారు. భక్తుల పాలి దేవ భవబంధ విమోచన పాపభంజన భక్తిగమామనంబునను ప్రాపుగనమ్మితి భక్త పోషణ ముక్తిని గూర్చు సత్వగుణమున్ సమబుద్ధియు ఓర్పు సాధనాసక్తిను సంగవే సతము సజ్జన పాలన సాధురక్షణ. సాధు సజ్జలను రక్షించేటటువంటి స్వామి, ఎల్లవేళలా భక్తులను రక్షించేటటువంటి స్వామిని భక్తులందరి పక్షాన వేడుకుంటూ స్వామివారి తరఫున భక్తులందరికీ కూడా దేవతలందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతూ అలంకార ఉత్సవాలుగా పిలువబడేటువంటి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యక్షంగా వాహన విశేషాలను వింటూ శ్రవణానందాన్ని, నేత్రానందాన్ని కలగజేసుకుంటూ ఆనంద నిలయవాసుడు యొక్క వైభవాన్ని వాహన సేవల్లో రేపటి నుంచి వీక్షించడానికి సిద్ధంగా ఉండండి భక్తులారా అని విశ్వక్సేనుల వారు చక్కగా మనందరికీ తెలియజెబుతూ ఒక్కసారి తిరుమల మాడవీధులలో మొదటగా తాను పర్యటించి ఆనంద నిలయవాసుడికి ఇక్కడ ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయి స్వామి, భక్తులందరూ కూడా భక్తి భావనతో, భక్తి పారవస్యముతో, భక్తి తాదాత్మ్యతతో తమకివ్వబడినటువంటి కైంకర్యాలని చక్కగా నిర్వహించారు స్వామి అని ఆనంద నిలయవాసుడికి చెప్పడం కోసం విశ్వక్సేనుల వారు ఒక్కసారి నేత్రములతో దర్శించి స్వామివారికి విజ్ఞాపన చేయటానికా అన్నట్టుగా ఈ విశ్వక్సేనుల వారు తిరుమల మాడవీధులలో ఒక్కసారి పర్యటించారు. మనమంతా వీక్షించాం. రేపటి నుంచి స్వామివారి దర్శనం లభిస్తుంది. అంతవరకు మనం స్వామివారిని వీక్షించి తరిద్దాం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శరణాగత విధి గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ